నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్ శంకర్. ఎస్, మొన్నటి వరకు కన్నడ నాట, ఈరోజు తమిళ నాట. భాషకు సంబంధించి కేవలం మా భాషకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి, హిందీని మా పైన ఇంపోజ్ చేయొద్దు అనేటువంటి మాట చాలా బలంగా వినిపిస్తోంది. ఇక నిన్న తమిళనాడులో బడ్జెట్ ప్రవేశపెడుతూ రూపీ సింబల్ని వారి సొంత తమిళ భాషలో మరొక పదంతో లేకపోతే మరొక అక్షరంతో ఏదైతే మార్చారో అది దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇప్పటివరకు రూపీ సింబల్ అంటే మనందరికీ తెలుసు, హిందీలో ఆర్ లేకపోతే తెలుగులో ఇతర భాషల్లో అందరూ కూడా ఒక్కటే రూపీ సింబల్ని ఫాలో అవుతారు. అలాంటిది తమిళం వాళ్ళు మొట్టమొదటిసారిగా, అంటే ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా దాన్ని మార్చేసి సరికొత్తగా తమిళంలోని ఒక అక్షరంతో దాన్ని భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళనాడులో కొంతమంది దీన్ని సమర్థించే వాళ్ళు లేకపోలేదు. అయితే కేవలం దీనికి సంబంధించి మాత్రమే కాదు, మరోవైపు ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి కూడా ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో ఆ విషయంలో కూడా ఇటు ప్రాంతీయ భాషలకి పెద్దపీట వేయట్లేదు, హిందీని కావాలని రుద్దుతున్నారు ఇటు సౌత్ స్టేట్స్ పైన అనేది ప్రధానంగా తమిళుల వాదనగా వినిపిస్తోంది. ఈ ఎక్కువగా నిజాన్ని చెప్పాలంటే మొదటి నుంచి కూడా తెలుగు వాళ్ళు ఈ భాషా భేదానికి సంబంధించి లేకపోతే భాష గొడవకు సంబంధించి దూరంగా ఉంటున్నారు, ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. ఇటు కన్నడ నాట లేకపోతే తమిళనాట ఇది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అసలు మొత్తంగా ఈ భాషకు సంబంధించి గొడవ ఏంటి? నిజంగానే హిందీ ఇటు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రభావం చూపిస్తుందా? దక్షిణాది రాష్ట్రాలపైన బలవంతంగా రుద్దుతున్నారా? మరి బీజేపీ ఇది మొదటిసారి చేస్తుందా, లేకపోతే గత కాంగ్రెస్ పాలనలో కూడా ఇదే కొనసాగిందా? ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వెంకటరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి, వారితో పాటుగా బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్, ఇద్దరు కూడా. ఎస్, ఇద్దరికి నమస్కారం అండి. రామ్మోహన్ గారు చెప్పండి. ఎస్, రామ్మోహన్ గారు ఎలా చూస్తారండి? నేను అన్నట్లుగా తెలుగు నాట ఇది పెద్దగా లేదు, కానీ అటు తమిళంలో కావచ్చు లేకపోతే కన్నడలో కావచ్చు చాలా విపరీతంగా భాష ప్రేమ ఉంటుంది వాళ్ళకి సొంత భాష పైన. ఈ ప్రేమ వాళ్ళ వరకు ఉంటే పర్లేదు, ఇతర భాషల వాళ్ళపైన ఎఫెక్ట్ చూపించేలాగా ఉంది, లేకపోతే దేశ ఇంటిగ్రిటీ పైన ఎఫెక్ట్ చూపించేలాగా ఉంది అనేది ఇటు బీజేపీ కావచ్చు లేకపోతే నార్త్ స్టేట్స్ కావచ్చు ఎక్కువగా విమర్శిస్తున్నాయి. మరోవర్ హిందీకి సంబంధించి హిందీని అసలు మేము ఎందుకు పట్టించుకోవాలి, లేకపోతే మేము ఎందుకు హిందీ చదవాలి, మేము ఎందుకు హిందీ నేర్చుకోవాలనేటువంటి ఒక ఉద్యమం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. అంటే తమిళ్లో కావచ్చు కన్నడలో కావచ్చు, ఇప్పుడు తమిళ్లో ఎక్కువగా అయింది. నేను అన్నట్లుగా నిన్న రూపీ సింబల్ని కూడా మార్చేసి ఏకంగా అసెంబ్లీలో బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి తీరును మనం చూసాం. అసలు మీరు ఎలా చూస్తారండి భాషకు సంబంధించి? నిజంగానే హిందీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాషల పైన రుద్దబడుతుందా లేదా అంటే ఏం చెప్తారు? గారు మీకు అట్లాగే మిత్రులు వెంకటరెడ్డి గారికి, మూర్తి గారికి, అట్లా బోర్సెట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడైనా మనిషికి నేను, నా కుటుంబము, నా ప్రాంతము, నా మతము, నా కులము, లేకపోతే నా దేశము, నా ప్రపంచం, విశ్వనాథుడి నేనంటారు మన గురు జాషువా గారు. కనుక గీతలు ఒక్క గీత పక్కన ఇంకో పెద్ద గీత గీసుకుపోతే మనం విశ్వనాథుడు అంటే ప్రపంచం అంతా కుటుంబంగా మారిపోయిన సందర్భం ఉంది. అందుకని మనం మాట్లాడుకుంటుంటే చూస్తున్నాం కదా, గతంలో సౌకర్యం లేకుండే. కనుక ప్రపంచమే కుటుంబంగా మారిపోయిన సందర్భంలో ఈ గీతలు ఉంటాయి, కానీ మెల్లమెల్లగా చెరిపేసుకుంటూ పోవాలి. కానీ చెరిపేసే క్రమంలో ఎవరి మనోభావం దెబ్బతినొద్దు కదా. ఎందుకంటే ఎప్పుడైనా మతము, కులము, భాష, ప్రాంతము, భావోద్వేగాలు రెచ్చగొడతాయి. భావోద్వేగం కాస్త భావోద్రేకంగా మారకుండా ఉండాలి. అన్ని భాషలు గౌరవిద్దాం, మన భాషను అన్య భాషలను నేర్చుకుందాం, మన భాషను నేర్చుకుందాం, అన్య భాషలను కూడా గౌరవిద్దాం అనే పద్ధతి బాగానే ఉంటుంది. మనం మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే మన గతంలో కూడా తెలుగు వారిని కూడా హిందీని తక్కువనే చూసినాం. హిందీ మీద మనకు ప్రేమ ఉన్నా కూడా ముఖ్యంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తేడా ఉంటుంది స్పష్టంగా. ఎందుకంటే గతంలో ఉర్దూ మీడియం చదువుకున్న వాళ్ళు మా పూర్వీకులు. ఇవాళ హిందీ రావడం సహజంగా వస్తుంది, కానీ మనకు హిందీ సబ్జెక్టు గతంలో 25 మార్కులు పెట్టుకున్నాం. చూసాం కదా, ఎందుకు పెట్టుకున్నాం? హిందీ అనేది పరాయి భాష, నేర్చుకోవడం కష్టం అని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగతా అన్నిటికీ 35 మార్కులకి సబ్జెక్టు పాస్ మార్కులు పెట్టుకుని దీనికి 25 పెట్టుకున్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని సున్నితంగా వ్యవహరిస్తే, సున్నితంగా డీల్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ మీరు ఆ పని చేస్తేనే మేము పని చేస్తాం అనే మాట వచ్చింది చూసింటారు. మొదటి నుంచి తమిళ్ మొత్తం భాషాభిమానం ఎక్కువ, భాష దురభిమానం ఎక్కువ. భాషాభిమానం ఉంటే తప్పులేదు. భాషాభిమానం నాకు కద్దని వంటి గొప్పలు చెప్పబోక అని చెప్పి గురిజాడ పరవ గారు ఎన్నడో రాసింది. కనుక భాషను గౌరవిద్దాం, భాష నేర్చుకుందాం. కానీ నేర్చుకునే క్రమంలో రుద్దడం అనే సమస్య వచ్చినప్పుడు సమస్య. నేను రెండింటికి అంటున్నాను, భాషను వ్యతిరేకించాలా, నేర్చుకోవాలంటే ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. మీరు చూడండి, మనకు మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న జిల్లాల ప్రజలను చూడండి, వాళ్ళు 3-4 భాషలు వస్తాయి. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో మరాఠీ,
కన్నడము తెలుగు 3 వస్తాయి, ఉర్దూ ఇంగ్లీష్ ఎట్లా వస్తాయి. అట్లా ఇటు పోతే మనకి చిత్తూరుకి వెళ్తే ఇక్కడ తమిళం వస్తుంది, ఇటు మన కన్నడం వస్తుంది. అట్లా మనకు బార్డర్ మన జిల్లాలో భాషలు వస్తాయి. ఎక్కువ భాషలు రావడం వల్ల సంఘంతో ఎక్కువ మమేకం అవుతారు. మన భాష కుదించుకోపోతుంది మన భాష మాత్రమే నేర్చుకుంటే. మరి భిన్న భాషలు నేర్చుకోవాలంటే ఇతరులు కూడా అదే పాటించాలి కదా అనే వాదం వస్తుంది. తమిళనాడు వాళ్ళని నేను ఎందుకు సమర్థిస్తున్నాను అంటే రుపి మార్చడమా ఇదంతా కాదు, వాళ్ళ వాదన కొంచెం విందాం మనం. ఎందుకు విందామంటే త్రిభాషా సూత్రం కేవలం దక్షిణ భారతదేశానికి వర్తిస్తుందా, ఉత్తర భారతదేశం కూడా వర్తిస్తుందా? త్రిభాషా సూత్రం ఒక స్థానిక భాష, ఒక హిందీ ఇంగ్లీష్ తప్పనిసరి నేర్చుకోమంటారు. నేనేమంటున్నాను అంటే స్థానిక భాషతో పాటు హిందీ ఇంగ్లీష్ అన్నారు కదా, హిందీ ప్రాంతంలో స్థానిక భాష హిందీ అవుతుంది కదా. మరి ఇతర దక్షిణాది భాషలు కానీ లేకుంటే తూర్పు భాషలు కానీ, దక్షిణాది భాషలు ఒకటే సమస్య, దక్షిణాదితో సమస్య కాదు. మీకు బెంగాలీ ఉంది తూర్పు భాష, మన ఒరియా ఉంది తూర్పు, పంజాబ్ ఉంది ఉత్తరము లేకుంటే పడమాట, గుజరాతీ ఉంది, మరాఠీ ఉన్నది. మరి దేశంలో హిందీ కాకుండా ఇన్ని భాషలు ఉన్నాయి కదా. హిందీ ప్రాంతంలో స్థానిక భాష అంటే హిందీ అవుతుంది. హిందీ ఏతర భాష అంటే హిందీ కాని భాష నేర్చుకోవాలి కదా. అంటే వాళ్ళకు న్యాయం మనకు న్యాయమా అనే సంగతి వస్తుంది. తమిళనాడు వాళ్ళు పాయింటే కదా సార్. నేనేమంటానంటే ఒక పద్ధతి చేయొచ్చు. హిందీ భాష ప్రాంతాల్లో ఈ నేను చెప్పిన 8 భాషల్లో ఏదో ఒక భాష నేర్చుకోమని చెప్పండి, అప్పుడు తమిళ కూడా సంతోషిస్తారు, సమస్య లేదు కదా. అందుకని ఇక్కడ సమస్య ఏమంటే త్రిభాషా సిద్ధాంతం ప్రకారం మీరు హిందీ అయితే మీ మీద బలవంతం రుద్దుతాం, కానీ మేము మాత్రం ఈ దేశంలో ఉన్న ఇతర ప్రాంతీయ భాషలు నేర్చుకోము అంటే తప్పు అవుతుంది కదా. సూత్రం తప్పు అయితే లెక్క తప్పు అవుతుంది. సూత్రం తప్పు ఉన్నది. ఇక్కడ ఏమున్నది, మీరు స్థానిక భాషతో పాటు హిందీ నేర్చుకోమంటారు, కానీ వాళ్ళ స్థానిక భాషతో పాటు హిందీ ఏతర భాష నేర్చుకోమని ఎందుకు చెప్తలేము మనం? ఒకటి. రెండోది, దీన్ని బలవంతంగా రుద్దే క్రమం కూడా జరుగుతుంది అంటున్నాడు. ఉదాహరణకు సర్వశిక్ష అభియాన్ 2001 ముందు నేను అస్సార్ రాష్ట్రం అంతా కోఆర్డినేటర్ గా పనిచేస్తాను. ASER అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. చాలా స్పష్టంగా భాషల గురించి, అభ్యసన సామర్థ్యాల గురించి నేను స్కూళ్ళలో పనిచేసిన వాడిని, ఒక స్వచ్ఛత కార్యకర్తగా. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఎన్ని భాషలు వస్తే అంత మంచిదే కాదట్లేదు, కానీ ఇక్కడ భాష పేరు మీద మేము సర్వేలో సర్వశిక్ష అభియాన్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగింది, ఏ రకంగా జరుగుతుంది, ప్రైవేటైజేషన్ ఎంత జరుగుతుంది, మనకు ఉన్న దానిలో భాషలు ఎట్లా, అభ్యసన సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి నేర్చుకునే క్రమంలో మేము ఒకటి గమనించడం అంటే సొంత మాతృభాషలో చదివిన అంత ఇతర భాషల్లో మొదలు పెడితే రావద్దు అని ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ 2001 సర్వశిక్ష అభియాన్ తర్వాత ఏదైతే మనం దాన్ని చేస్తున్నామో కొన్ని మార్పులు కూడా చేసుకున్నాం. సర్వశిక్ష అంటే శిక్ష అంటే మనకు ఒక రకంగా పనిష్మెంట్ అని అర్థం. మనం దాన్ని ఏం చేసుకున్నాం, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు దాన్ని రాజీవ్ విద్యా మిషన్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే శిక్ష అనగానే మనకు ఒక ఒకటి వచ్చేస్తుంది, శిక్షణ అంటే శిక్ష కావాలి. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే ఈ భాష నేర్చుకునే క్రమంలో 2001 దానిలో సర్వశిక్ష 50 నిధులు కొన్ని చేస్తున్నారు. అట్లానే ఆ నిధులను ఆపుతామంటే సమస్య వస్తుంది. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ నిధులు ఏవైతున్నాయో మీరు త్రిభాషా సూత్రాన్ని ఆచరిస్తే తప్ప మీకు ఇవ్వము, మేము దీన్ని ఆపుతాము అని రావడం వల్ల తమిళనాడు తిరగబడుతుంది. రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేను అన్నారు అనుకోండి, ఇక్కడ కూడా ఆపుతారన్నట్టే కదా. నిధులు ఆపి బలవంతంగా త్రిభాషా సూత్రాన్ని దక్షిణ భారతదేశం మీద ఎందుకు రుద్దుతున్నారు? దక్షిణ భారతదేశం కాదు నేను చెప్తున్నాను కదా, ఉత్తరంలో ఇతర భాషలపై ఎందుకు రుద్దుతున్నారు అంతే ఎందుకు రుద్దుతున్నారు అని దాన్ని నేను ఇందులో పాయింట్ పట్టుకొని బీజేపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అనవద్దు, కేంద్ర ప్రభుత్వం ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకు స్వాంతన కలిగించాలంటే హిందీ ఇతర ప్రాంతాల భాషలను హిందీ వాళ్ళ స్థానిక భాష కాకుండా ఇతర భాషలు అట్లా బాగుంటుంది. అవును రైట్. ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడే మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తా. వెంకటరెడ్డి గారు ఎలా చూస్తారండి? ఈరోజు కేవలం బీజేపీ పార్టీ ఉంది కాబట్టి సమస్య వచ్చిందా అంటే ఖచ్చితంగా కాదు. నాకు తెలిసినంత వరకు స్వతంత్ర భారతదేశంలో లేకపోతే గణతంత్ర భారతదేశంలో మొదటి నుంచే కూడా ఈ సమస్య వస్తూ ఉంది. లేకపోతే దీనికి సంబంధించి తమిళులు కావచ్చు, కన్నడ వాళ్ళు కావచ్చు, అప్పుడప్పుడు తెలుగు వాళ్ళు కూడా ఈ విషయాన్ని రైజ్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువగా అయింది ఎందుకంటే తమిళ వాళ్ళు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం దీన్ని మరింతగా హైలైట్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టారో హిందీ ఖచ్చితంగా ఉండాలి, మీ ప్రాంతీయ భాష ఉండొచ్చు, దాంతోపాటుగా ఇంగ్లీష్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు హిందీ ఉండాలి, మా భాష మేము నేర్చుకుంటాం, దాంతోపాటుగా యూనివర్సల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ దాన్ని నేర్చుకుంటాం, ఎందుకు మా పైన బలవంతంగా హిందీ రుద్దుతున్నారు అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అసలు మీరు ఎలా చూస్తారండి? పార్టీ తరపున కావచ్చు, లేకపోతే ఒక తెలుగువాడిగా కావచ్చు, ఒక భారతీయుడిగా కావచ్చు, పార్టీ పక్కన పెడదాం, తెలుగువాడిగా భారతీయుడిగా ఎలా చూస్తారు? ముందుగా మీకు అలాగే 4 సైటీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, తర్వాత ప్యానెల్ పెద్దలు
రామ్మోహన్ రావు గారికి, మూర్తి గారికి నమస్కారం. ఇక్కడ తమిళనాడు ఇప్పుడు ఎన్ఏపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చిన తర్వాత మరి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా మరి దాన్ని వద్దని చెప్పేసి ఏ రాష్ట్రం చెప్పట్లేదు. ఓన్లీ తమిళనాడు రాష్ట్రం చెప్తుంది. పక్కన కేరళ కూడా ఉంది కదా, కేరళ రాష్ట్రం ఎప్పుడు అనలేదు, కర్ణాటక రాష్ట్రం ఎప్పుడు కూడా అనలేదు, తర్వాత మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా ఏం చెప్పలేదు, ఏ ఆబ్జెక్షన్స్ లేవు. మరి ఎంతసేపు ఉన్నా కూడా తమిళనాడు గవర్నమెంట్, డిఎంకే గవర్నమెంట్ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తా ఉందో అర్థం కావట్లేదు. ఇక్కడ ఒకటి స్పెసిఫిక్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు దీంట్లో త్రీ లాంగ్వేజ్ ఏదైతే పాలసీ తీసుకొచ్చారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందంటే, ఈ 3 లాంగ్వేజెస్ లో అట్లీస్ట్ 2 రీజనల్ లాంగ్వేజెస్ ఏవైనా కూడా లాంగ్వేజ్ కంపల్సరీగా నేర్చుకుంటే, ఇంగ్లీష్ కాకుండా ఇంకొక 2 నేర్చుకుంటే రేపొద్దున బాగుంటుంది, రేపొద్దున ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పేసి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటాం? ఇది మన లాంగ్వేజ్ కాదు కదా, బ్రిటిష్ లాంగ్వేజ్ చెప్పాలంటే. Why we are learning, why we are adopting actual English language is all just to explore the opportunities across the nation, across the world actually. సో మనందరం బయటికి పోయి చదువుకుంటా ఉన్నాం, ఇది కంపల్సరీ, ఇట్స్ మ్యాండేటరీ అయిపోయింది కదా. సో అలాంటిది మనం దీంతో పాటుగా ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి, హిందీ కంపల్సరీ అని చెప్పట్లేదు ఇక్కడ, హిందీ కాకుండా ఎనీ అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అని చెప్తా ఉన్నాను. కానీ ఇక్కడ ఏంటంటే డిఎంకే పార్టీ ఎంతసేపులో కూడా హిందీని మా మీద రుద్దుతా ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి, కావాలనుకొని చేస్తా ఉంది. వాంటెడ్ గా, డెలిబరేటివ్ గా మా కోసం మా గురించే మాట్లాడుతూ ఉన్నారు, ఇది హిందీ లాంగ్వేజ్ కోసమే అని చెప్పేసి. నాకు తెలుసు వీళ్ళు పెరియార్ దగ్గర నుంచి మొత్తం టోటల్ గా ఏంటంటే వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాష విధానాన్ని, వాళ్ళ పెరియార్ సంస్కృతిని కాపాడుకోవాలి, అదే సంస్కృతి మేము పాటించాలనే ఆలోచన దుర్మార్గమైన ఆలోచన. ఎంతసేపు ఉన్నా కూడా వాటిలో ఓటు బ్యాంక్ రాజకీయం, సీటు బ్యాంక్ రాజకీయాల కోసమే చేస్తూ ఉంటారు తప్పితే ఇక్కడ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మొన్న హోమ్ మినిస్టర్ తమిళనాడుకి వచ్చినప్పుడు అమిత్ షా గారు కానీ ఎక్కడ కూడా హిందీని మాట్లాడొద్దు, హిందీ కంపల్సరీ అని చెప్పలేదు. నేను ఒక్కటి అడుగుతా ఉన్నాను, ఇప్పుడు డిఎంకే గవర్నమెంట్ ఉంది కదా, దగ్గర 54 లక్షల మంది, 54,52,000 మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ సగం పైన మరి గవర్నమెంట్ స్కూల్ చదువుతా ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా ప్రైవేట్ స్కూల్ చదువుతా ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ చదివే పిల్లలందరూ కూడా హిందీ నేర్చుకుంటున్నారు. మీరు వెళ్ళి కనుక్కోండి, హిందీ నేర్చుకుంటున్నారు. ఇదంతా కూడా డిఎంకే గవర్నమెంట్ చేసేదంతా కూడా ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్ చదువుతా ఉన్నారో వాళ్ళ పిల్లలకి హిందీ నేర్చుకోవద్దని ఒక నిబంధన పెడతా ఉంది. హిందీ రావద్దు, హిందీ నేర్చుకుంటే రేపు పొద్దున మరి ఎక్కడ మిగతా పార్టీలు ఏమైనా వచ్చి ఇక్కడ తిష్ట వేస్తాయేమో, లేకపోతే బీజేపీ వచ్చి తిష్ట వేస్తాయేమో, పిల్లలు నేర్చుకుంటే మా సంస్కృతిని అడ్డం పడతారేమో అన్న ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకుంటారు పిల్లలకి హిందీని యాక్సెప్ట్ చేయట్లేదు. దాంట్లో వచ్చిన ట్విస్టే ఇది. ఈ రోజు మరి తమిళనాడు ఈ స్టాలిన్ చేస్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఏంటంటే డైవర్ట్ చేయడానికి, పాలిటిక్స్ ని డైవర్ట్ చేసి రేపొద్దున తమిళనాడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి 2026లో, నెక్స్ట్ ఇయర్. దానికోసం అనేసి మళ్ళా గెలవాలన్న ఆలోచన ఏదైతే ఉందో ఇదంతా కూడా మరి దీన్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. రెండవ పాయింట్, మరి దీంట్లో ఇప్పుడు మనకు సంస్కరణలు రావాలంటాం, మనం నేర్చుకోవాలంటాం, మొత్తం టోటల్ గా దేశం మొత్తం మీద రకరకాల, ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ రాష్ట్రము, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. చాలా మందికి 2, 3, 4 లాంగ్వేజ్, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా 4 లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి కూడా హిందీ ఉంది, హిందీ నేర్చుకుంటా ఉన్నారు. అక్కడ ఎవరు రుద్దలేదు కదా, ఎవరు అడగలేదు, కానీ సబ్జెక్ట్ ఉండేది, నేర్చుకున్నాం. సో అంతకుముందు సాంస్క్రిట్ ఉండేది, అది కూడా నేర్చుకున్నారు. సో కర్ణాటకలు కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా హిందీని నేర్చుకోమని రుద్దట్లేదు, నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచన, ఆపర్చునిటీస్, అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వస్తాయని ఆలోచన. వాటిని నేర్చుకుంటే రేపొద్దున దేశంలో ఎక్కడైనా పనిచేసుకోవచ్చు, ఎక్కడైనా జాబ్ సంపాదించవచ్చు కదా, కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. సో దానికోసం అనేసి నేర్చుకుంటే బాగుంది. ఈవెన్ గుజరాత్ లో కానీ మిగతా స్టేట్స్ లలో కూడా ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచనతో చెప్తా ఉన్నారు. 3 లాంగ్వేజ్ పాలసీ తీసుకొచ్చారు. అంతేగాని చిన్న సబ్మిషన్ అండి, 3 లాంగ్వేజ్ పాలసీ అంటే నాకు తెలిసినంత వరకు రీజనల్ లాంగ్వేజ్ ఒకటి, అఫీషియల్ లాంగ్వేజ్, భారతదేశ అఫీషియల్ లాంగ్వేజ్ ఒకటి, యూరోపియన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, ఈ 3.
ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ అంటే కన్నడ వాళ్ళకి కన్నడ, తెలుగు వాళ్ళకి తెలుగు, తమిళ వాళ్ళకి తమిళ్. అఫీషియల్ లాంగ్వేజ్, భారతదేశ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీగా ఉంది ప్రస్తుతం. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ భారతదేశ అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ నేషనల్ లాంగ్వేజ్, నాట్ నేషనల్, జాతీయ భాష, అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ. జాతీయ భాష కాదు, జాతీయ భాష లేదు దేశానికి, అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ. ఇప్పుడు ఇందాక రామ్మోహన్ గారు అదే చెప్తున్నారు, ఇటు కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళందరం మనం హిందీ ఏ విధంగా నేర్చుకుంటున్నామో ఇప్పుడు హిందీ వాళ్ళకి వాళ్ళదే మాతృభాష అవుతుంది కదా, సో వాళ్ళది వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంకొక భాష నేర్చుకోవాలని వాళ్ళకి కూడా రూల్ పెడితే బాగుంటుంది కదా. దీన్ని కన్సిడర్ చేస్తారా మీరు? నేను అనేది ఇక్కడ కాదు, మొత్తం టోటల్ గా నేషనల్ వైజ్ ఎక్కడైనా కూడా 3 లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచనతో తీసుకొచ్చారు, 3 లాంగ్వేజ్ పాలసీ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో హిందీ నేర్చుకోవడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పండి ఒకసారి మీరు, ఏమైనా నష్టం జరిగిందా మీకు? ఏమైనా లాభం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీకి వెళ్ళారు, ఇంగ్లీష్ రాదు, లేకపోతే రీజనల్ లాంగ్వేజ్ రాదు, కనీసం హిందీలో మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది కదా. సరే పోనీ ఒక తమిళనాడులో ఒక స్టూడెంట్ బీటెక్ చదువుకున్నాడు, ఓ రీజనల్ లాంగ్వేజ్ వస్తుంది, ఒక ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ అంటే అఫ్ కోర్స్ మనం అందరం మాట్లాడతాం, కొంతమందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు వేరే రాష్ట్రాల్లో. వెంకటరెడ్డి గారు మీరు ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు, తప్పే ఉంది అక్కడ చెప్పండి. చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు మన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళో లేకపోతే ముంబైకి వెళ్ళో లేకపోతే మరొక రాష్ట్రానికి వెళ్ళో ఉద్యోగం చేస్తే అక్కడ భాష వస్తే చాలా చక్కగా ఉంటుందని చెప్పారు. ఢిల్లీ వ్యక్తులో లేకపోతే ఉత్తరప్రదేశ్ వ్యక్తులో హైదరాబాద్కి వచ్చి లేకపోతే బెంగళూరుకి వచ్చి చెన్నైకి వచ్చి మాట్లాడాలంటే వాళ్ళ హిందీ కాకుండా మన తమిళో కన్నడనో తెలుగు నేర్చుకుంటే కూడా బాగుంటుంది కదా. వై నాట్? నేను అదే చెప్తున్నది. వై నాట్ ఈస్ డిఫరెంట్, బీయింగ్ స్పెసిఫికేషన్ ఇస్ డిఫరెంట్. రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం, చెప్తున్నాను క్లియర్ మీకు, ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ లాంగ్వేజ్. బట్ ఒక్క నిమిషం, రామ్మోహన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. క్షమించాలి, నేను ఏమంటా ఉన్నాయి 3 భాషలలో హిందీ, ఇంగ్లీష్ స్థానిక భాష అంటే నేను అది చెప్తున్నాను. హిందీ ప్రాంతం అప్పుడు హైదరాబాద్ ఇప్పటికే చూడండి, నాకు తెలుగు రాదు, ఓన్లీ హిందీ మాట్లాడండి అనే వాళ్ళు హైదరాబాద్ లో చాలా మంది తయారయ్యారు. చాలా మంది ఉన్నారు, నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఉంది. ఇప్పుడు అందుకని రంగనాయకమ్మ గారు ఒక మాట చెప్పారు, రంగనాయకమ్మ గారు బతికే ఉన్నారు కదా, ఆమె నేను కలిసి పనిచేస్తాను. ఏమంటున్నాను అంటే ఆమె ఒక మాట అంది, ఎందుకు ఈ భాష ఒకటే భాష కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చిందంటే మన పని మనుషుల భాషను మనం నేర్చుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తి ఒక నవల రాసింది. మన పని మనుషుల భాషను హైదరాబాద్ లాంగ్వేజ్ మనం నేర్చుకోలేదు, దానివల్ల విద్వేషాలు వచ్చినాయి అనేది. మరి ఈ విద్వేషాలు ఉత్తర భారత దక్షిణ భారతదేశం రాదని నేను ఒకటే అంటున్నాను. హిందీ ప్రాంతం వాళ్ళకి 2 భాషలు ఉన్నప్పుడు మనకు 3 ఎందుకు అంటారు? మనకు 3 ఉండాలి, కాదంటలేదు. నేను మా బాబు ఉర్దూ చదువుకున్నాడు, కానీ నేను నేర్చుకోకపోతే బాధపడుతున్నా. మాట్లాడొస్తుంది కానీ రాయరాదు. ఇప్పుడు నేర్చుకుంటే తప్పులేదు లేండి. హిందీ ప్రాంతం వాళ్ళు త్రిభాష. నేను ఇంకోటి వెంకటరెడ్డి గారు, నేను మొదటి నుంచి కూడా ఈ నూతన జాతీయ విద్యావేదిని సమర్థిస్తున్నా, రైతుల 3 పుస్తకాలను సమర్థిస్తున్నా. కానీ ఇక్కడ నా ఆవేదన ఏంటంటే హిందీ ప్రాంతం వాళ్ళు దేశంలో ద్రవిడ భాష నేర్చుకోమంటే నేను 9-10 ప్రాంతీయ 22 భాషలు సార్, రూపాయి నోటి మీద 22 భాషలు ఉన్నాయి సార్. అందులో హిందీ, ఇంగ్లీష్ కూడా ఉంది. కానీ మిగతా 20 భాషలు ఉన్నాయి కదా, అందులో ఏదో ఒక భాష స్థానిక భాష కాకుండా నేర్చుకోవాలని హిందీ ప్రాంతం వాళ్ళు, హిందీ ప్రాంతం రాష్ట్రాలు 8-9 ఉన్నాయి, పూర్తి హిందీ వాళ్ళవి. మనకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా రాజస్థానీ భాష ఉంది. మళ్ళా మనకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అట్లాగే బీహార్, ఇవన్నీ హిందీ భాషలు కదా. హిందీ ప్రాంతాలలో ఇంకొక భాష, నేను చెప్పిన 20 భాషలలో ఏదో ఒక భాష నేర్చుకోమనండి, అప్పుడు వయసు వరుస అవుతుంది. 1 వే ట్రాఫిక్ డెఫినెట్ గా ఉంటుంది. రుద్దట్లేదు ఇప్పుడు. ఒక్కసారి పెద్దలు మూర్తి గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడారు. రూపీ గురించి చెప్పాలి మీకు, మరి నాకు కొంచెం టైం ఇస్తే మళ్ళీ మాట్లాడదాం. మనకి ఇంకా 2-3 సార్లు మీకు టైం వస్తుంది. ఒక్కసారి మూర్తి గారితో మాట్లాడి తర్వాత మళ్ళీ రూపీ గురించి పూర్తి క్లారిటీ ఇస్తాను. తప్పకుండా మళ్ళీ మీకు టైం ఇస్తాను, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి మూర్తి గారు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వారితో ఒక్కసారి మాట్లాడదాం. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా చూస్తారండి ఈ మొత్తంగా భాష పైన రగడ జరుగుతోంది? ఈరోజు కొత్తగా కాదు, ఎందుకంటే స్టాలిన్ ప్రభుత్వం ఇప్పుడు హైలైట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఇది చర్చలోకి వచ్చింది. కాబట్టి మొదటి నుంచి కూడా భారతదేశంలో భాషల పైన ఇటువంటి రగడ జరుగుతూనే ఉంది. ద్రవిడ భాషలు మేము నేర్చుకోమని హిందీ వాళ్ళు చెప్తున్నారు, కానీ హిందీ మాత్రం ఖచ్చితంగా ఈ ద్రవిడ దేశంలో లేకపోతే ఈ దక్షిణ దేశంలో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా నేర్చుకోవాలనేటువంటి ఒక ఒత్తిడి ఎక్కువగా జరుగుతోంది. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, ఈ పాలసీలో కూడా ఇటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని మేము సమర్థించబోమంటూ తమిళులు వాళ్ళ గళం వినిపిస్తున్నారు. గతంలో కన్నడలో కూడా ఇటువంటిది జరగకపోలేదు.
అసలు మొత్తంగా ఎలా చూస్తారండి? దీంతో పాటుగా భాష పైన రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు వాస్తవానికి. ఎందుకంటే మనకున్న చాలా గొడవలు ఉన్నాయి ఇప్పటికే, అది చాలనట్లే ఒక కొత్త గొడవ అన్నట్లే మనం భావించాల్సి ఉంటుందేమో. ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాలని? ముందుగా మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలు మిత్రులు అందరికీ కూడా నమస్కారం. మనం భాషను ఒకదాన్ని ఐసోలేటెడ్ గా మాట్లాడుకునే దానికన్నా కూడా భారతదేశంలో విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్నాయండి. అంటే సంస్కృతిలో భాగంగా ఒక భాష. ఈ సంస్కృతుల మీద దాడి జరుగుతోంది అనేది మొదటి నుంచి కూడా ఆర్యన్, ద్రవిడియన్ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయి ఉంది దక్షిణ భారతదేశం కానీ ఉత్తర భారతదేశం మధ్యన. ఈ సంస్కృతులు ఉన్నాయి. ఇప్పుడు మన కట్టుబొట్టు ఉంటుందండి. కంపల్సరీగా తెలుగులో ఉన్న తెలుగు వాళ్ళందరూ చీరే కట్టాలంటే కట్టరు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అందరం కూడా పంజాబీ డ్రెస్ లోకి వెళ్తున్నారు మహిళలు. ఎందుకు వెళ్తున్నారు అని అంటే, ఒక కండక్టర్ గా చేస్తున్నా, ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నా, వాళ్ళు చీర కట్టుకుని రండి కంపల్సరీగా అంటే కట్టుకుని రాలేరు కదా. వాళ్ళ యొక్క పని చేస్తున్న దీన్ని బట్టి, సంప్రదాయాలను బట్టి, సంస్కృతిలో అనేక విధాలైన మార్పులు కాలక్రమేణా వస్తాయి. వాటిని స్వచ్ఛందంగా అమలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వ్యతిరేకత రాదు అనేది మొదటగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక మనం చెప్తున్నట్టుగానే హిందీ ఉన్న ప్రాంతంలో హిందీ, ఇంగ్లీష్ రెండే అఫీషియల్ లాంగ్వేజెస్. సరే, మిగతావి త్రిభాష ప్రకారం ఒక 22 భాషలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తమిళియన్స్ ఎందుకు అంత గట్టిగా ఉన్నారు అని అంటే, అది దురభిప్రాయం అని కూడా నేను అనుకోలేను. ఎందుకంటే మొదటి నుంచి కూడా అక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఒక అగ్రవర్ణ భాష దీని మీద కానీ, అగ్రవర్ణ సంప్రదాయాల మీద కానీ అక్కడ ఒక నేపథ్యం ఉన్నది. అక్కడ స్థానిక వాళ్ళ యొక్క సంస్కృతిని నిలబెట్టుకోవాలనే ఒకటి అది కొనసాగుతూ ఉన్నది. దాని నుంచి బయటికి వేయడానికి కాలక్రమేణా మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు హిందీ నేర్చుకోకపోతే భారతదేశంలో ఉద్యోగం రాదు అనే పరిస్థితి ఏమీ లేదండి, అది ఒట్టి మాట. ఇక ఇంగ్లీష్ అంటారా, అది కామన్ లాంగ్వేజ్. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ కనుక నేర్చుకుని ఉంటే అది, ఇప్పుడు ఉదాహరణకి చైనా వెళ్ళాలనుకోండి, ఇంగ్లీష్ పనిచేయదు అక్కడ. చైనా భాష ఖచ్చితంగా విద్యాభ్యాసం చేసేవాళ్ళు చైనా భాష నేర్చుకుంటారు. అట్లాగే రష్యన్, అట్లాగే యూరోప్ లో ఉన్న దగ్గర స్పానిష్ నేర్చుకుంటారు. అందుకని ఏ దేశంలో ఇది ఉద్యోగానికి ముడిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ లోనే మొత్తం వర్కర్స్ అందరూ కూడా, అంటే బిల్డింగ్ వర్కర్స్ కానీ వీళ్ళంతా కూడా మనకి బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి వస్తారు. మన వాళ్ళు తగ్గిపోయారు బాగా. ఇప్పుడు ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన దగ్గర వాళ్ళు కంపల్సరీ తెలుగు మాట్లాడలేరు. వాళ్ళు తెలుగు మరి నేర్పిస్తారా బలవంతంగా ఇప్పుడు ఇక్కడ? కాబట్టి ఎవరైనా వాళ్ళ అవసరాల కొద్దీ తెలుగు మాట్లాడుకోవాలా లేదా తమిళ మాట్లాడుకోవాలా, ఏం మాట్లాడుకోవాలనేది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇది చేస్తారు. ఏదో ఒక ప్రాంతానికి ఢిల్లీ వెళ్ళాను కాబట్టి హిందీ ఖచ్చితంగా రావాలి అని ఏమి లేదు. ఇప్పుడు అలా అంటే పంజాబ్ వెళ్తే పంజాబ్లో మనం మాట్లాడగలుగుతామా? కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛందంగా దానికి కావాలంటే ఒక వాళ్ళకి కొన్ని బోనస్ అంటామా లేకపోతే ప్రోత్సాహకాలు ఇవ్వండి. ఇంతకుముందు నా చిన్నతనంలో శారద, విశారద ఇట్లా ఉండేవి. వాటిని ప్రోత్సహించండి. తెలుగు మన హిందీని నేర్చుకోవడానికి కావాల్సిన ప్రోత్సాహకాలని ఇవ్వండి. కానీ కంపల్సరీ అనేసరికి ఇబ్బంది వస్తుంది. దాంతో అది ఎప్పుడైతే కంపల్సరీ అని అంటామో దురభిమానంగా ఇతరులకి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న ఒక ఒత్తిడి ఏంటంటే, ఒకే భాష, ఒకే మతము అనేది కూడా వస్తూ ఉన్నది. ఒకే మతము, ఒకే భాష, అంతా ఒకటే అంటున్నారు. మరి అలా అన్నప్పుడు జిఎస్టీ కూడా ఒకటే ఉండాలి కదా. పెట్రోల్ మీద జిఎస్టీ వేరేగా ఉంది. ఒకే జీతం ఉండాలి కదా. మొత్తం భారతదేశంలో ఎక్కడ పని చేసినా కూడా ఆ పనికి సంబంధించి ఒకే వేతనం ఉండాలి కదా. అట్లా ఎందుకు ఒకే వేతనం లేకుండా ఉంది? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయా రాష్ట్రాల్లో ఉండే విభిన్న సంస్కృతులు, ఆ సంస్కృతిలో భాగంగా భాష అనేది ఉంటుంది. ఎక్కడైతే మన పిల్లవాడిని బలవంతంగా పలానా దాంట్లో చేరరా అంటే చేరడు. వాడు
చేరినట్టు నటించినా కూడా వాడు చదవడు దాన్ని. కాబట్టి స్వచ్ఛందంగా మనం తమిళియన్స్ ని ఈ హిందీ వైపు ఆకర్షించాలి అని అనుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం దాన్ని కాలక్రమేణా తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఒక్క మన తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా మీరు కేరళ వెళ్ళండి, మలయాళంలోనే అధికార భాష ఉంటుంది. రాష్ట్ర వ్యవహారాలన్నీ కూడా, గవర్నమెంట్ వ్యవహారాలన్నీ కూడా కేరళ మలయాళంలోనే ఉంటాయి. కన్నడకి వెళ్ళండి, అక్కడ కూడా కన్నడం అని ఉంటుంది. అట్లాగే తమిళనాడుకి వెళ్ళండి, తమిళనాడు ఉంటుంది. బెంగాల్కి వెళ్ళండి, బెంగాల్లోనే జరుగుతాయి అన్ని అధికార, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన కోర్టుల్లో కానీ అన్ని చోట్ల. అట్లాగే మన ఒరిస్సాకి వెళ్ళండి, ఒరియాలోనే ఉంటుంది. ఒక్క ఇదేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది ఇక్కడ, అందుకని హిందీని ఆహ్వానించగలుగుతారు. మన హైదరాబాద్ కాస్మోపాలిటన్ కాబట్టి అనేక లాంగ్వేజాలు, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా, రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఉర్దూ నేను కూడా మాట్లాడతా, కానీ ఉర్దూ రాయలేను. కానీ ఒకప్పుడు ఉర్దూ కంపల్సరీ భాషగా ఉండింది. మన పూర్వీకులు ఇక్కడ దక్కన్ పీఠభూమిలో ఉన్నవాళ్ళు, నైజాం దాంట్లో ఉన్నవాళ్ళు ఉర్దూనే నేర్చుకున్నారు. ఉర్దూలోనే కోర్టు వ్యవహారాలు కానీ అన్ని కూడా ఉండేవి. కాబట్టి నేను అనేది ఏంటంటే తమిళనాడు వాళ్ళు దీనికి తగ్గట్టు ఇప్పుడు మన డీలిమిటేషన్ కూడా ఒక ప్రాబ్లం వస్తున్నది. ఈ డీలిమిటేషన్, ఈ భాష, ఇవన్నీ ఒక్కసారి ఒత్తిడి వచ్చేసరికి అది తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇది ప్రాంతీయ తత్వాన్ని, దక్షిణ ఉత్తర ప్రాంతాల కింద మారిపోయి భారతదేశ సమైక్యతకు మరి దానికి చాలా గొడ్డలు పెట్టుగా ఉంటది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, ఎట్లయితే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ఒత్తిడి లేకుండా చదువుకి స్వచ్ఛందంగా ఏ విధంగా అయితే పిల్లల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాళ్ళు ఏం చదవాలనే దాన్ని వాళ్ళ అభిష్టానికి వదిలేస్తామో, అదే రకంగా మన రాష్ట్రాలు కూడా ఫెడరల్ సిస్టమ్ని దెబ్బతీయకుండా ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి. లేకపోతే అది ఒక ప్రాంతీయ ఉద్యమంగా చేరుతుంది. ఖచ్చితంగా దక్షిణాదిలో ఇది ఉంటుంది. ఇప్పటికే తెలుగు భాషని అధికార భాషగా ఉన్నా కూడా తెలుగులో వ్యవహారాలు జరగటం లేదు. ఈ తెలుగు కావాలి అని తెలుగు భాషా సంరక్షణ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకని మనం అర్థం చేసుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం దేన్ని కూడా బలవంతంగా రుద్దలేదు. స్వచ్ఛందంగా అంగీకరింపజేసే విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం దాంట్లో పనిచేసే తమిళియన్స్ ఖచ్చితంగా హిందీ మాట్లాడతారు. ఎందుకని మాట్లాడతారు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు తమిళనాడులో బడ్జెట్ మీద రూపాయి దాంట్లో తమిళ్ ఇది వచ్చింది అనేది చెప్తున్నారు కదా. ఆల్రెడీ మనకి ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టుగా 22 భాషలు గుర్తింపు కలిగిన భాషలు ఉన్నాయి. ఆ భాషల్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంస్కృతిలో భాగంగా భాషను చూసినప్పుడు సంస్కృతిని మనం బ్రేక్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ కనుక ప్రజల్లో వస్తే దాని మీద రివోల్ట్ వస్తుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా దురభిమానంగా కూడా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అది గుర్తించి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే కనుక చాలా మంచిది. ఇప్పటికే ఒకే మతం అనే దాని వైపు కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. ఆ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అని అంటున్నారు. ఇప్పుడు నేనున్నాను, నేను హిందువుని కాదు, నేను శైవుణ్ణి, నా మతం శైవం, నా ధర్మం శైవ ధర్మం, నేను వైష్ణవ ధర్మాన్ని నేను నమ్మను. మరి నన్ను ఇప్పుడు బలవంతంగా హిందూ అని అనగలుగుతారా? నేను మొన్న రాసిన దాంట్లో కూడా నేను శైవుడనే రాశాను. అందుకని ఎవరికి వాడుకున్నాయి. ఇప్పుడు మన లంబాడీలు ఉన్నారు, వాళ్ళ మతం వేరు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వేరు. మనం అంతా కూడా ఏదో బ్రాడ్గా ఎక్కడో 18వ సెంచరీలో వచ్చిన హిందూ మతాన్ని బలవంతంగా రుద్దుతున్నారనే భావన కూడా ఏర్పడుతూ ఉన్నది. కానీ రాజకీయాల నుంచి భాష సంస్కృతుల్ని రాజకీయాల్లో కనుక వస్తే అవి భారతదేశానికి విచ్ఛిన్నానికి దారితీస్తాయి. దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. విజయ్ గారు చిన్న క్లారిటీ ఇస్తాను దీంట్లో. ఇదంతా కూడా ఈ కమిటీకి ప్రిసైడ్ గా లేకపోతే చైర్మన్ గా ఉన్నది కస్తూరి రంగన్ గారు. ఆయన 3 లాంగ్వేజ్ పాలసీ కూడా కంపల్సరీ పెట్టమని చెప్తే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లా వద్దు, ఏదైతే దీన్ని ఆప్షనల్ పెడదామో ఎవరు నేర్చుకోవాలనుకుంటే ఆ భాష నేర్చుకోవచ్చు, కానీ దీన్ని కంపల్సరీ పెట్టొద్దు అనే ఆలోచనతో క్యాబినెట్ మీటింగ్ లో దాన్ని అప్రూవ్ చేశారు. సో దీన్ని కావాలని రాజకీయ పబ్బం కట్టుకోవడానికి తమిళనాడు గవర్నమెంట్, డిఎంకే గవర్నమెంట్ స్టాలిన్ దీన్ని తీసుకొచ్చి రేపొద్దున ఎలక్షన్ లో మళ్ళీ పోటీ చేస్తే గెలిపవచ్చు, ఏదో ఒకటి తీసుకురావాలి. ఎందుకంటే ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని
కాంట్రవర్ట్ చేస్తా ఉన్నారు. దేన్ని కూడా ఒప్పుకునే పరిస్థితి కనపట్లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను కూడా యుఎస్ లో ఉండి వచ్చాను. యుఎస్ లో ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టుగా యుఎస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఉన్నారు, లక్షల మంది ఉంటారు అక్కడ. తర్వాత మిగతా కంట్రీస్ వాళ్ళు చాలా మంది ఉంటారు. చైనీస్ కానీ లేకపోతే రష్యన్స్ కానీ లేకపోతే యూరోపియన్స్ కానీ. ఇదే యూరోపియన్స్ అఫ్ కోర్స్ ఫ్రెంచ్ మాట్లాడతారు. తర్వాత చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడతారు. రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. కానీ మనం మాత్రం అక్కడ ఒకటే లాంగ్వేజ్ మాట్లాడతాం. ఏ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషే మాట్లాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేషన్స్ ఉన్నాయి. అసోసియేషన్స్ లో చాలా మంది రకరకాల లాంగ్వేజ్ మనం పోతా ఉన్నాం. 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. 22 లాంగ్వేజ్ నుంచి పోతా ఉంటాం. కానీ ఇంగ్లీష్ తప్ప మనం వేరే లాంగ్వేజ్ ఏం మాట్లాడం, కామన్ లాంగ్వేజ్. మళ్ళీ అందరూ కూడా రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడతారు అక్కడ. సో అంటే అట్లా కాదు. ఇక్కడ చిన్న డౌట్ వెంకటరెడ్డి గారు, ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటుంది. మన దేశాలకు మాత్రం మన దేశానికి ఒక కామన్ లాంగ్వేజ్ నేర్చుకోకూడదా అని అడుగుతున్నాడు. ఓకే, చిన్న డౌట్. అంటే ఆ కామన్ లాంగ్వేజ్ హిందీ అవ్వాలనేది ఎందుకు? అదే ఏదో ఒక లాంగ్వేజ్ అయితే ఉండాలి కదా అంటున్నా. ఎందుకు అసలు మీకు ఒక విషయం, భారతదేశం అంటే మొదటి నుంచి కూడా ఒక మాట ఉంది, భిన్నత్వంలో ఏకత్వం అంటారు భారతదేశాన్ని. భిన్నత్వంలో ఏకత్వం అంటారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు భారతదేశాన్ని. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఇంపోజింగ్ ఎ సింగిల్ లాంగ్వేజ్. ఇది కాకుండా వేరే లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోకూడదని అడుగుతున్నా నేను. ఓన్లీ తమిళనాడు స్టేట్ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తా ఉందని అడుగుతున్నా నేను. ఇప్పుడు మిగతా 29 రాష్ట్రాలు అట్లాగే ఉంటాయి. ఈ తమిళనాడులోనే ఎందుకు ప్రాబ్లం వస్తుందని అడుగుతున్నాను. వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే రేపొద్దున వాళ్ళ పిల్లలు బయటికి పోయే అవకాశాలు ఉంటాయి. ఈ డిఎంకే గవర్నమెంట్, డిఎంకే పార్టీని కూడా ముంచుతారు అని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. రామ్మోహన్ గారు ఒక తమిళనాడు మీద పడుతుంది కానీ నేను ఉదాహరణ చెప్తాను. బెంగళూరులో ఒక 4 నెలలు ఉండొచ్చు నేను. చాలా మల్టీనేషనల్ కంపెనీలలో హిందీ వాళ్ళ పెత్తనం ఎక్కువైందని వాళ్ళు చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ని బహిష్కరిస్తున్నారు. వాళ్ళంటే అక్కడ హిందీ మాట్లాడుతున్నారు. మీరు బెంగళూరుకి వెళ్ళండి, చాలా హైఫై అపార్ట్మెంట్ కల్చర్లలో ప్రిస్టేజ్ వాళ్ళ ఫాల్కన్ సిటీలో ఉంటాను నేను. వాళ్ళు ఏం చేశారంటే హిందీ పెత్తనం ఎక్కువైందని కన్నడలో బోర్డు రాస్తున్నారు. లొల్లి జరుగుతుంది. మహారాష్ట్ర కన్నడ జరుగుతుంది. మీరు ఒక తమిళనాడు అనకండి. మనకు శివసేన ఏం చేసింది ఇక్కడ ఒక విషయం, రామ్మోహన్ గారు ఒక చిన్న అబ్జెక్షన్ అండి. ఇప్పుడు కన్నడ స్టేట్ ని తీసుకున్నట్లయితే కేవలం హిందీ పైన మాత్రమే కాదు, మనం అనేక వీడియోలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు తెలుగు వాళ్ళపైన లేకపోతే మరాఠీ వాళ్ళపైన, తమిళుల పైన కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే భాషా ప్రియత్వం ఉండొచ్చు కానీ అది ఏ లెవెల్ వరకు? అంటే అందుకే నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఉత్తర భారతదేశం పెత్తనం పోయి ముఖ్యంగా కన్నడ, ఎందుకంటే మనకు తమిళనాడులో రాణిస్తలేదు. కానీ మన కర్ణాటకలో వార్ జరుగుతుందండి. వార్ జరుగుతుంది. వాళ్ళ పెద్ద అపార్ట్మెంట్లలో హిందీ పెత్తనం ఎక్కువైంది అని చెప్పి పెద్ద మన మల్టీనేషనల్ కంపెనీలలో బహిష్కరిస్తున్నారు. వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంగ్లీష్ కామన్ భాష, ఇంగ్లీష్ పెట్టండి, ఇంగ్లీష్ మాట్లాడండి. కానీ మీరు వచ్చి ఇక్కడ హిందీ మాట్లాడేది లేకుండా మనం కన్నడలో మాట్లాడతాం. నేను ఉదాహరణ చెప్తాను. నేను యాజ్ అడ్వకేట్ గా నాకు వచ్చు ఇంగ్లీషు, కానీ నేను తెలుగులో వాదిస్తానని బలవంతం గట్టిగా వాదించాను. తెలుగులో కొందరు జడ్జిమెంట్లు, జింబో అని ఉన్న రాజేంద్ర గారు మన కర్నూలు, అట్లా ఒక 7 మంది నా తెలుగులో వాదిస్తే అనుమతించాను. నన్ను హైకోర్టులో జల్లదు. స్థానిక కోర్టులో మనకు రూల్ కూడా ఉంది. స్థానిక కోర్టులో స్థానిక భాషల్లో వాదించవచ్చు. దాన్ని అమలు చేసుకుంటాం. ఒక మాట సార్, శివసేన అమితాబ్ బచ్చన్ ఎలగొడతా అన్నది ఏది? మీరు ఒక్క తమిళనాడు పెడుతున్నారు. మీరు కర్ణాటకలో జరుగుతుంది, ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, తెలంగాణ ఎందుకు జరుగుతుంది అంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్యన వారధి మనం. గతంలో 5 భాషలు ఉండేది సార్. మీరు ఒక్కసారి వెంకటరెడ్డి గారు మన ఔరంగాబాద్ దానిలో 5 భాషలు ఉంటాయి సార్. మా పాత రైల్వే స్టేషన్ లో నేను స్టూడెంట్, అక్కడ లాస్ట్ స్టూడెంట్, నాందేడ్ చదువుకున్నాను. ఔరంగాబాద్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకున్నాను. అక్కడ 5 భాషలు ఉంటాయి సార్. ఒకటి ఇంగ్లీషు, ఒకటేమో హిందీ, 2 ఉంటాయి. పోగా అప్పుడు త్రిభాష, ముగ్గురం కలిసే ఉండేవాళ్ళం. కన్నడ, మనకు తెలుగు, అట్లాగే మరాఠీ, ఈ 3 భాషలు. 5 అయినా ఉర్దూ, 6 భాషలలో ఇప్పటికీ పాత బోర్డు ఉంది అంటున్నాడు. మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను నెహ్రూ గారు వ్యతిరేకించిన ప్రధాన కారణం ఏంటంటే, ఒక హైదరాబాద్ స్టేట్ తీసుకోండి. నిజంగా హైదరాబాద్ స్టేట్ లో గతంలో ఉండడం వల్ల మీకు ఉత్తర కర్ణాటక, హైదరాబాద్ మహారాష్ట్ర అంటాం, ఈ మన తెలంగాణ, ఈ 3 చోట్ల ఈ 5 భాషలకు వ్యతిరేకత లేదు. స్పష్టంగా చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత ఉన్నది, వాళ్ళు బయటపడతలేదు. ఇప్పుడు 3 కూటములు కూటమిలో ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ గతంలో భాష గురించి ఏం మాట్లాడాడు?
చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఎగ్జాక్ట్లీ రామ్మోహన్ గారు, గతంలో ఎందుకండి ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడితే ఏమన్నారంటే తమిళులు పూర్తిగా తమిళ్లో మాట్లాడగలుగుతున్నారు, కన్నడ వాళ్ళు పూర్తిగా కన్నడలో మాట్లాడగలుగుతున్నారు, కానీ తెలుగు వాళ్ళు మాత్రం ఇతర భాషల ఏదో ఒకటి అంటే ఇంగ్లీషో లేకపోతే హిందీ మధ్య మధ్యలో పదాలు వస్తున్నాయి, ఆ విధంగా తెలుగు వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అన్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి సభలో మాట్లాడుతూ ఈ తమిళ వాళ్ళు ఎందుకు హిందీలో పిక్చర్స్ డబ్ చేసుకోవాలి, అక్కడ టెక్నీషియన్స్ ఎందుకు పిలుచుకోవాలంటే ఇప్పుడు అదే టెక్నీషియన్స్ ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు కూడా తమిళ డబ్ చేస్తున్నారు కదా, ఇది కూడా జరుగుతోంది కదా. ఇప్పుడు కేవలం తమిళ వాళ్ళు మాత్రమే హిందీలో డబ్ చేసుకుంటున్నారా? హిందీ వాళ్ళు తెలుగులో తమిళ్లో కన్నడలో డబ్ చేసుకోవట్లేదా? రాజు గారు ఇంకొక మాట నేను ఇంకో చెప్తాను, ప్రపంచ పరిణామాలు పరిశీలిద్దాం. రష్యన్ భాష రుద్దడం వల్ల 14 దేశాలు విడిపోయింది రష్యా నుంచి. ఇవాళ మీకు యుద్ధం జరుగుతుంది కదా ఉక్రెయిన్ రష్యాకు, ఏ సంగతి ఏంది? భాష పరంగానే కదా. వాళ్ళు రష్యన్ భాష రుద్దుతామంటే అని చెప్తే దూరం బయట ఆయన ఒక ప్రాంతాన్ని రష్యన్ భాష ప్రాంతం ఇప్పుడు ఆల్రెడీ రష్యా అధీనంలో ఉన్నది. వాళ్ళకు దేశాలు విడిపోతాయి సార్. నేను ఏమంటున్నా అంటే దేశాలే విడిపోయినప్పుడు 14 దేశాలు అయినప్పుడు మనం విడిపోదామా? నేను స్పష్టంగా చెప్తున్నాను, మనకు త్రిభాషా సూత్రం మంచిది కాదంటలేదు నేను, కానీ త్రిభాషా సూత్రంలో నా ఇల్లు మీ ఇంటికి అయితే మీరు నా ఇంటికి అయితే దూరం కదా, మీరు ఎందుకు నేర్చుకోరని అడుగుతున్నాం. ఇప్పుడు మాత్రం త్రిభాషా సూత్రంలో హిందీ ప్రాంతం వాళ్ళు వేరే భాష నేర్చుకోరట, కానీ హిందీ ఇతర ప్రాంతాల్లో మాత్రం హిందీ కంపల్సరీ చేస్తున్నారు. అది కరెక్ట్ గా అంటున్నాను. అదే చెప్పే కదా, అఫీషియల్ లాంగ్వేజ్ అని కంపల్సరీ పెట్టారు. అఫీషియల్ లాంగ్వేజ్ విజయ్ గారు కూడా నేను ఒక మాట చెప్తాను సార్. రూపీ యాక్చువల్ గా ఆ రూపకర్తనే మహాలింగం వాళ్ళ కొడుకు ఉదయలింగం చెప్తున్నా. అయితే ఎవరు చేసిన సమస్య కాదు. ఇవాళ తమిళ భాష నాకు కన్నడం పోతే మన కర్ణాటక పోతే తెలుగు దగ్గర కాబట్టి అక్షరాలు కొంత చదవగలుగుతాం, రాజలింగం చదవగలుగుతాం, కాకపోతే ఓద్వాలు ఎక్కువ ఉంటాయి. కానీ తమిళము జిలేబీకి చెక్కలు జిలేబీ మాట్లాడలేదు. కానీ మీరు రూపీ మార్చి తమిళ అంటే నేను ఒక టీవీ ఛానల్ చెప్పాను, అవి కూడా హిందీ అక్షరాలు ఉన్నాయి చూడండి, పైన గీతలు ఉంటాయి తమిళం. ఈ రూపీ మార్చి కూడా మళ్ళీ గీత మాత్రం పెట్టుకున్నారు వాళ్ళు, అంటే పెద్ద ఏలే తేడా అంటున్నాను నేను. తమిళ వాళ్ళు తమ సొంతమైన రూపీ గుర్తుని పెట్టుకుంటే మీరు చూడండి పైన మనకు తెలుగు తలకట్లు ఉంటాయి, వాళ్ళకు గీతలు ఉంటాయి. మీ తమిళంలో గీతలే ఉంటాయి పైన. ఇప్పుడు రూపీ భాష మారిస్తే రూపీని ఇట్లా మార్చినా కూడా వాళ్ళకి గీత మాత్రం వచ్చింది, మీరు ఏం మార్చినా అక్కడికే వచ్చింది కదా నేను హాస్యంగా అన్నాను. రామ్మోహన్ గారు, అంటే ఈ విషయంలో తమిళులు అంటే లేకపోతే స్టాలిన్ ప్రభుత్వం కొంత తప్పుడు నిర్ణయం తీసుకుందేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ఎందుకంటే ఇప్పుడు రూపీ సింబల్ ని మారుస్తారు, రేపు తమిళనాడులో ఇప్పుడు మా రాష్ట్రంలో పెద్దగా పులులు లేవు అందుకని మేము జాతీయ జంతువును మారుస్తామంటారు, ఇంకో రోజు మా రాష్ట్రంలో పెద్దగా నెమలు లేవు మేము జాతీయ పక్షిని మారుస్తామంటారు. ఇది కరెక్ట్ కాదు కదా. సో కొన్ని సింబల్స్ లేకపోతే కొన్ని జాతీయం అయినటువంటి వాటిని అలాగే ఉంచితే బాగుంటుందేమో. మూర్తి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు వెక్కిరించాను కూడా, మీరు హిందీ మార్చబోయి గీత అట్లాగే ఉంది, మీకు హిందీ భాష లాగానే ఉంది అని అన్నాను. ఒక మాట చెప్తాను, అందుకనే ఇప్పుడు వీళ్ళు ఆచారవిమానం ఉండాలి కాదంటలేదు, కానీ ఎదుటోళ్ళు కూడా దాన్ని గౌరవించాలి కదా అంటున్నాను నేను. అందుకని 20 భాషలు ఒకటి 2 యుద్ధాలు జరగకుండా ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన పోయింది కొంచెం తగ్గిపోయింది కనుక వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? అమితాబ్ బచ్చన్ వెళ్ళగొడతామన్నారు బొమ్మాయి నుంచి, అటువంటి పరిస్థితి రానియకండి దయచేసి. రెండోది ఏంటంటే ఇప్పుడు బలవంతం వృత్తలేదు కదా, మరి సర్వశిక్ష అభియాన్ నిధులు ఎందుకు ఆపేను అని అంటున్నారు తమిళనాడు. అది పాటిస్తేనే త్రిభాషా సూత్రాన్ని పాటిస్తేనే డబ్బులు ఇస్తామని అంటున్నారు, బలవంతం రుద్దడం కాదా అని ఒక మాట. అంతే కదా. మూర్తి గారు ఏదో చెప్పాలనుకున్నారు. నేను అనేది ఏంటంటే మీరు ఇందాక చెప్తున్నారు కదా పక్షులు మార్చమంటారు జంతువులు మార్చమంటారు అంటే, ఒత్తిడి చేస్తే అది కూడా అంటారు. ఒత్తిడి చేయకుండా అది జీర్ణం అయిపోయి ఉంది కాబట్టి అది ఏమీ ప్రమాదకరం కాదు. ఇందాక మిత్రులు చెప్తున్నారు యుఎస్ గురించి, మనని బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి ఇంగ్లీష్ ని మనం స్వీకరించాం. మీకు మన చైనా విప్లవం యొక్క చరిత్ర చదివితే అక్కడ సామ్రాజ్యవాదంగా బ్రిటిష్ వాడు లేడు, రష్యాలో లేడు. ఎక్కడైతే బ్రిటిష్ వాడు లేడో అక్కడ ఎక్కడ కూడా ఇంగ్లీష్ అనేది లేదు. మనం 200 సంవత్సరాల పాటు మనని పరిపాలించాడు కాబట్టి మీరు యుఎస్ దాకా కూడా వెళ్ళక్కలే. నేనున్నది టవర్స్ లో ఉంటున్నాను, తెలుగు వాళ్ళమే అందరం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నాం. అందుకని ఇంగ్లీష్ అనే దాన్ని మనం స్వీకరించేసాం స్వచ్ఛందంగా స్వీకరిస్తే అభ్యంతరం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా నిధులు ఆపుతాము, ఇది ఆపుతాము, దానివల్ల ప్రోత్సాహకాలు ఇవ్వండి. మేము త్రిభాషను కనుక మీరు అమలు చేస్తే మీకు 100 రూపాయలు ఇచ్చే దగ్గర 200 ఇస్తామని చెప్పండి. అప్పుడు ఆ ఆర్థిక ఫెడరల్ తత్వం అనేది ఏర్పడుతుంది.
ఎవరినైనా నేను బలవంతంగా నువ్వు ఇది చేయాల్సిందే అని అంటే నేను చేయను అంటాడు, పిల్లోడు కూడా అంటాడు. అందుకని ఇది అర్థం చేసుకుని మనం ఏదో డిఎంకే ఓటింగ్ అంటే డిఎంకే కాదండి, అన్నా డిఎంకే లేదా ఇంతకుముందు హిందీ వ్యతిరేక పోరాటాలు జరగలేదా? ఈ రోజు ఏం కొత్తగా కాదు. తమిళనాడులో ఇంతకు ముందు హిందీ వ్యతిరేక పోరాటాలు ఉన్నాయి. ఇప్పుడు కేరళలోకి వెళ్ళండి, మీరు హిందీ ఎవరు మాట్లాడరు, అక్కడ కూడా ఇంగ్లీష్ లోనే మనం చెప్పాల్సి వస్తుంది. ఒక బెంగళూరులో మాత్రం, అది కూడా కాస్మోపాలిటన్ సిటీగా మన హైదరాబాద్ లో ఉంది కాబట్టి హిందీ నడుస్తుంది. కానీ మీరు మారుమూల ప్రాంతాలకు వెళ్తే కనుక అక్కడ కన్నడం తప్ప ఏమి మాట్లాడడానికి ఉండదు. భాషకు సంబంధించి ప్రతి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. అంతెందుకు అసలు తెలుగు రాష్ట్రం, అసలు ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం కదా, మా భాష వేరు, మా సపరేట్ రాష్ట్రం కావాలని అడిగి పోరాడి సాధించుకున్నాం కదా మన రాష్ట్రాన్ని కూడా. సాధించుకున్నదే అది. అందుకనే నేను ఇప్పుడు అంతవరకు ఏంటంటే, ఇప్పుడు నేను 66లో హైదరాబాద్ వచ్చాను. నాకు తెలుగు వాడు ఒక్కడు కూడా దొరికేవాడు కాదు. ఇరానా షాప్ లో అది మన టీ స్టాల్ అవతలడు ఏ చాయ్ లా అంటే నేను కూడా ఏ చాయ్, వాడు పైన్ బిస్కెట్ అంటే నేను పైన్ బిస్కెట్, టై బిస్కెట్ అంటే టై బిస్కెట్ అని మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఒక్క చికెన్ మీరేంటండి ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా హైదరాబాద్కి వస్తే తోడ ప్యాస్దాలని నేర్చుకుంటున్నారు అంటే నేర్చుకుంటున్నారు. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు స్వీకరిస్తే తప్పులేదు, రుద్దితేనే అందులో రాజు గారు ఒక మాట అందులో కూడా ఉంది. నేనేమంటున్నానంటే హైదరాబాద్ తురకమాంధ్రం అని తెలంగాణను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. అందుకని కాళోజీ నారాయణ తిరగబడ్డాను. అసలు మీ తెలుగులో చాలా ఉర్దూ పదాలు ఉన్నాయని, దరఖాస్తు ఉర్దే కదా, పేష్కార్ ఉర్దే కదా, ఒక 100 పదాలు ఉన్నాయి. తెలుగు అనుకుంటున్నాం మనం. దరఖాస్తు వెంకటరెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఈ తమిళనాడు రాష్ట్రంలో ఈ డిఎంకే గవర్నమెంట్ స్టాలిన్ ఏం చేస్తా ఉన్నాడంటే మొత్తం టోటల్ గా జాతీయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన ఏ విధానాలైనా వ్యతిరేకించాలి. దాంట్లో నెంబర్ 1 డీలిమిటేషన్, 3 లాంగ్వేజ్ పాలసీ ఒకటి. థర్డ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రూపీ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్ట్ చేయడానికి, వాళ్ళ రాష్ట్ర ప్రజలు డైవర్ట్ చేయడానికి. దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ టెస్ట్ మ్యాక్ అనేది ఏదైతే స్కామ్ వెంకటరెడ్డి గారు మీ సిగ్నల్ కట్ అవుతుంది. అలా ఒక్కసారి రామ్మోహన్ గారితో కంటిన్యూ చేద్దాం. సిగ్నల్ ఏదో కొంచెం ఇష్యూ వస్తుంది. రామ్మోహన్ గారు మీరు కంటిన్యూ చేయండి. నేను కంటిన్యూ చేస్తాను. ఒక డిఎంకే వ్యతిరేకత రాజు గారు స్పష్టంగా చెప్తున్నాను. అన్నా డిఎంకే మిత్రపక్షమే కదా బీజేపీకి. మొన్న అంతెందుకు డిలిమిటేషన్ సమస్య పెద్దది, అది కూడా మాట్లాడతాను. ఎన్ని స్థానాలు నష్టపోతే 2001లో నేను డిలిమిటేషన్ కమిటీకి పోయి 71 జనాభా లెక్కల ప్రకారం ఉండని రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ ఉండాలి, కానీ దేశంలో వద్దని కొట్లాడిన వాడు నేను స్పష్టంగా చెప్తున్నాను. నాకు కాగితాలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తున్నాను, ఇదే అన్నా డిఎంకే మిత్రపక్షమే కదా, మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నది? మొన్నటి 64 పార్టీలు పిలిస్తే 56 పార్టీలు వ్యతిరేకించినాయి. విజయ్ అయితే మొన్న కొత్త పార్టీ పెట్టింది కదా, ఓ రకంగా బీజేపీ భాగాలతో బీజేపీకి అనుకూలంగా ఉండడంటారు కదా. మరి అన్నా డిఎంకే మొన్నటి ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలప్పుడు బీజేపీతో మిత్రపక్షంగా ఉండి ఎన్నికల సందర్భంలో కూడా వాళ్ళు ఒకటై ఉన్నారు. అందుకని నేనేమంటున్నానంటే దీన్ని సున్నితమైన సమస్య. నేను స్పష్టంగా చెప్తాను, త్రిభాష శబ్దంతో వద్దంటలేను, రూపీ మార్చడం తప్పు అంటున్నాను, నూతన విద్యా విధానం కరెక్ట్ అంటున్నాను, జాతీయ విద్యా విధానం కరెక్ట్ అంటున్నాను, కానీ బలవంతంగా రుద్దడం వల్ల సమస్య వస్తుంది. అందుకనే వాళ్ళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కూడా అదే కారణం. మళ్ళీ రంగనాయకమని ఉద్ధరిస్తున్నాను నేను. చాలా తెలుగు పదాలు మనకు యాస ఇప్పటి వాళ్ళు యాస భావిస్తారండి. ఇప్పుడు నేను తణుకులో ఉన్నాను, మాట్లాడుతున్నాను, తెలుగు మంచిగా అర్థమవుతుంది వాళ్ళకి. కానీ మనం మాట్లాడుకుంటప్పుడు వేరే తెలంగాణ యాసలో మాట్లాడుకుంటాం కదా, నాదే కరెక్ట్ అని అనడానికి వీలేదు అంటున్నాను. ప్రతి 100 కిలోమీటర్లు మాండలికం మారుతుంది. ప్రతి 100 కిలోమీటర్లు మాండలికం మారుతుంది. ఒక మాట చెప్తాను సార్, గతంలో తెలుగు మన తెలంగాణలో తెలుగు ఎట్లా ఉంటుంది ఒక్క మాట చెప్తాను నేను. జల్దీ పోయి దర్వాజా బంద్ చేసి రారా అన్నాడు మా మామ. జల్దీ ఉర్దే, పొయ్యి తెలుగు, దర్వాజా ఉర్దే, బంద్ ఉర్దే, చేసిరా తెలుగులోకి అంత తెలుగు ఉన్నది. మనం పోనీ సర్కారాంధ్ర జిల్లాలకు పోదాం, ఇంగ్లీష్ పదాలు 12 వస్తే తెలుగు పదాలు 2 వస్తాయి. అక్కడ కూడా మూర్తి గారు తెలుసు బాగా. నేనేమంటున్నానంటే తెలుగు అనుకుంటున్నాం, తెలుగు మాట్లాడతలేం మనం. భాషా సంకరం లేకుండా కూడా భాష అభివృద్ధి కాదు. ఇంగ్లీష్ భాష అభివృద్ధి కావడానికి అనేక భాషలను కలుపుకున్నారు. అందుకనే ఒక మాట చెప్తాను, తుళు భాష ఉంది కర్ణాటకలో. శ్రీకృష్ణదేవరాయలు స్వతహాగా తుళు భాష వ్యక్తి. తుళు భాష లిపి లేదు, కన్నడం రాయాలి లేకపోతే వేరే రాయాలి. కానీ ఆయన ఏమన్నాడు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అది
మత సామరస్యమైన భాష సామరస్యమైన అదే అంటున్నాను నేను. మరి ఆయన తెలియదా? కన్నడలో ఉన్నాడు, కన్నడ రాజ్యాన్ని పాటించాడు, తెలుగు రాష్ట్రం కూడా ఉంది, అన్ని ఉన్నాయి. కానీ దేశ భాషలందుకు తెలుగు లెస్స అన్నాడు. ఎందుకు? ఆ సామరస్యం పాటించాడు. మనం కూడా హిందీ ప్రాంతం నుంచి రుద్దపడితే నేను స్పష్టంగా రెండు బలవంతం చేస్తున్నారు, దానికేమో నిధులు ఆపుతా అంటున్నారు. ప్రోత్సాహం ఇస్తే కూడా తీసుకోరు. మూర్తి గారు ఒక్కసారి మాట చెప్తున్నాను, ఎలక్ట్రిసిటీ మీటర్లు పెడతాను, మీటర్లు సమర్థిస్తున్నాను, మీటర్లు పెట్టించిన వాడిని నేను. ఇంకొక విషయం ఏంటంటే రామ్మోహన్ గారు, మీరు ఇందాక ప్రస్తావించినట్లు హిందీలో సర్వశిక్ష అభియాన్ అంటే ఒక అర్థం వస్తుంది, ఇక్కడ శిక్ష అంటే మరొక అర్థం వస్తుంది. ఇక్కడ నార్త్ సౌత్కే కాదు, పక్కన ఉన్నటువంటి కన్నడ వాళ్ళు టెంకాయని మరొక విధంగా సంబోధిస్తారు, ఇక్కడ బూత్ అవుతుంది. ఇలా భాషకి మారుతుంది. సో ఇంపోజ్ చేయడం వల్ల ఇతర భాషల్లో ఉండేటువంటి పదాలు ఇక్కడ బూతులుగానే మారిపోవడమో, లేకపోతే పలకడానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో అసలు బలవంతం చేయడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకుంటా అంటే ఏ ఇబ్బంది లేదు, నేర్చుకోండి. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తే ఒక మాట అన్నారు, నార్త్ వాళ్ళని తెలుగు నేర్చుకోవద్దు అంటున్నామా, తమిళ్ నేర్చుకోవద్దు అంటున్నామా అని. మేము అదే అంటున్నాం, సౌత్ వాళ్ళని కూడా నేర్చుకోవద్దని ఎవరు అనట్లేదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి తమిళనాడులోని చెన్నైలోని ఒక వ్యక్తి నేను హిందీ నేర్చుకుంటా అంటే ప్రభుత్వం అడ్డుపడగలదా? అడ్డుపడలేదు. నేర్చుకోండి. ఒక భారతదేశ జాతీయులుగా అది తన ఇష్టం కదా. ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళంతా నేర్చుకుంటున్నారు, వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ మొత్తం కూడా లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్ హిందీని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ తమిళ పిల్లలకి వాళ్ళకి నేర్పించట్లేదు, దాని గురించి మాట్లాడుతా ఉన్నారు. నేనంతా కూడా వెనకాల పొలిటికల్ వెండెట్టా ఉంది. నేను ఏం చెప్పాను, క్యాబినెట్ అప్రూవ్ కూడా చేసింది. హిందీ కాదు ఏదైనా నేర్చుకోవచ్చు అని. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ టోటల్ గా ఈ స్టాలిన్ గవర్నమెంట్ ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్లలో వస్తున్నాయి, ఏదో ఒకటి తీసుకురావాలి, ఇష్యూ తీసుకురావాలి. భారతీయ జనతా పార్టీ అక్కడ కొంత మైలేజ్ పెరుగుతా ఉంది. 3 లాంగ్వేజ్ పాలసీ ఒకటి, తర్వాత రూపీ ఒకటి అవసరమా? ఇవన్నీ కూడా సరే పాలసీ అన్నారు, ఎక్కడ రుద్దట్లేదు, బలవంతంగా రుద్దట్లేదు. ఇక్కడ మనం చర్చించుకుంటా ఉన్నాం. తమిళనాడు గవర్నమెంట్ రేజ్ చేస్తా ఉంది తప్పితే ఇక్కడ కూడా రుద్దట్లేదు. కానీ రూపీ చెప్పండి, రూపీ ఎందుకు మార్చాల్సి వస్తుంది? రెండవది ఎన్ఈపీ అట్లాగే ఉంది, 3 లాంగ్వేజ్ అట్లాగే ఉంది. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి 1000 కోట్ల స్కామ్ జరుగుతా ఉంది అక్కడ, లిక్కర్ స్కామ్. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈడీ అక్కడ రీడ్ చేస్తా ఉంది, డాక్యుమెంట్స్ రికవర్ చేసుకున్నారు. దాని మీద ఇప్పటికే చాలా మందిని కూడా మరి వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రూపీ అనేది అక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఎవరు తీసుకొచ్చారు, ఎవరు డిజైన్ చేశారండి? ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఐఐటి గౌహతి ప్రొఫెసర్ అతను. ఆయన ఒక ఎమ్మెల్యే ఏదైతే ధర్మలింగం కొడుకున్నాడో ఆయన 2010లో డిజైన్ చేస్తే దాన్ని అడాప్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో గవర్నమెంట్ ఎవరున్నారు? కరుణానిధి గవర్నమెంట్ ఉంది, యూపీఏ లెడ్ గవర్నమెంట్. మరి కరుణానిధి యాక్సెప్ట్ చేసిండు, తర్వాత ఇప్పుడేమో స్టాలిన్ యాక్సెప్ట్ చేసిండు. మొన్నటివరకు వాళ్ళు డిజైన్ చేసిందే ఇప్పుడు మళ్ళీ అపోజ్ చేస్తారా? వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు చెప్పండి ఒక్కసారి మీరు. ఏ విధంగా దీని పొలిటికల్ వెండెట్టా ఉందా లేదా, పొలిటికల్ గా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు పెద్దలు కదా. రెండో పాయింట్ ఇక్కడ దీని వల్ల ఏమైతుందంటే యూనిటీకి కానీ లేకపోతే మన ఇండియన్ సవర్నిటీ కానీ చాలా మంది మనకు తెలుసు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ అఫీషియల్స్ కానీ వీళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యూషన్ మీద ఓటు తీసుకొని చేస్తారు. మన యూనిటీ ఇట్లాగే ఉండాలి, మన ప్రైడ్ ఇట్లాగే ఉండాలి, మనం అందరం ఒకే దేశంగా ఉండాలని అంటాం కదా. మరి ఇదంతా కూడా డివైడింగ్ రూల్ పాలసీగా తీసుకొస్తున్నారు కదా. మీరు భాషను తీసుకొస్తారు, తర్వాత ఇక్కడ వచ్చే రూపీని తీసేస్తారు. ఏ విధంగా రేపొద్దున మనం ఏం చేస్తున్నాం? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న దేశాలే మన రూపీని వాడుతా ఉన్నారు. వాళ్ళ కరెన్సీ మన రూపీ. అక్కడ శ్రీలంక కానీ, మారిషస్ కానీ, మాల్దీవ్స్ కానీ, వెంకటరెడ్డి గారు ఇవన్నీ కూడా ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి విజయ్ గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మధ్యలో మాట్లాడితే నేను ఇంకా డైవర్ట్ అవుతాను. ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా రూపీని అడాప్ట్ చేసుకొని కరెన్సీని వాడుతా ఉంటే మన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం దీన్ని ఎందుకు అపోజ్ చేస్తా ఉంది, ఎందుకు తీసేస్తా ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు వీళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలా లేదా, ఎందుకు చేస్తా ఉంది? ఇదొకటి కాదు. ఇప్పుడు రేపొద్దున ఈ కంట్రీస్ అన్ని కూడా మన దేశం ఏం చేస్తా ఉంది? యూపీఐ తెలుసు కదా, యూనిఫైడ్ ప్రైస్ ఏదైతే మనం అక్కడ ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నామో దాన్ని మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం. విదేశాల
కరెన్సీని మనం యాక్సెప్ట్ చేస్తాము, వాళ్ళ యూపీఐ సిస్టమ్ ను యాక్సెప్ట్ చేస్తాము, మనం ఎందుకు ప్రమోట్ చేయలేకపోతా ఉన్నాం? ఇలాంటి రాష్ట్రాలు ఉండబట్టి, ఇలాంటి పార్టీలు ఉండబట్టి, డిఎంకే పార్టీలు సరే ఉండబట్టి సరే దేశాన్ని ఒక్క విచ్ఛిన్నం ఒక్క మాట అండి చేయడానికి వెంకటరెడ్డి గారు, ప్రయత్నం ఒకటే స్ట్రైట్ చేస్తున్నారు. క్వశ్చన్. ఏ సిచ్యువేషన్ ఏం లేదు. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, తర్వాత రామన్ వెంకటరెడ్డి గారు చెప్పిందానికి ఒక మాట చెప్తాను సార్. వెంకటరెడ్డి గారు చెప్పిందానికి నేను కౌంటర్ చేస్తాను. వెంకటరెడ్డి గారిని ఒక్క క్వశ్చన్ వెంకటరెడ్డి గారు, అంటే మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు? దేశం మొత్తం ఒకే భాష ఉంటేనే దేశం కలిసి ఉంటుంది అనేది మీ అభిప్రాయమా? నేను అన్నట్లే, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను, ఇట్స్ ఆప్షనల్, ఎవరైనా నేర్చుకో. విజయ్ గారు మీకు హిందీ వచ్చా? थोड़ा बात करने के समझ करने के थोड़ा आता है ना, समझ करने के पूरा आता, बात करने के थोड़ा बोले ఎవరు నేర్చుకోమని చెప్పారు మిమ్మల్ని? ఇట్స్ ఆప్షనల్ అని చెప్తే ఎగ్జాక్ట్లీ ఆప్షనల్ అయితే పర్లేదు, ఇంపోజ్ చేస్తేనే ఇబ్బంది. పాలసీ చూడండి, అక్కడ ఆప్షనలే ఒకటే ఒక డిఎంకే పార్టీ చెప్తా ఉంది తప్పితే వేరే పార్టీలు మరి చాలా ఉన్నాయి. కేరళ రాష్ట్రం ఉంది, వాళ్ళు ఏం చెప్పట్లేదే. రైట్ రామ్మోహన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఈ చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు? పొలిటికల్ గా గెయిన్ అవ్వడానికి తప్పితే ఏం లేదు ఇక్కడ. రామ్మోహన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. తమిళనాడు మీద మడకండి. వాట్ అబౌట్ మహారాష్ట్ర? మరాఠీ సంగతి ఏంటి? హిందీ ఉన్న బొంబాయి పక్కన పెట్టి మరాఠా సంస్కృతి నాశనం చేస్తే ఊరుకోమని చెప్పి మరాఠా యోధులందరూ బయటకు వస్తలేరా ఇవాళ? మనం చెప్తున్నదే, శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుతున్నాం, చావా గురించి మాట్లాడుతున్నాం, మన శంభాజీ మహారాజ్ గురించి మాట్లాడుతున్నాం. మహారాష్ట్రలో ఉన్నాయి కదా సార్, హిందీ అంగీకరించే మహారాష్ట్రలోనే ఇది జరుగుతున్నప్పుడు చెప్తాను. అంటే రామ్మోహన్ గారు, అంటే మీరు చెప్పేదాన్ని అంగీకరిస్తా, ఇక్కడ ప్రశ్నించినంత మాత్రాన సమస్య లేదు అనుకోవడం మూర్ఖత్వం కదా సార్. కాదు సార్, ఇప్పుడు నేను మరాఠా వినోడు సార్, మరాఠవాడ ప్రజలు హిందీని వ్యతిరేకిస్తున్నారు, మీరు స్పష్టంగా చెప్పండి. చూడండి, మరాఠవాడ పోతే మరాఠీ మాట్లాడమంటున్నారు, అంతేందుకు మీరు ఒక ఉదాహరణ చెప్పారు. ఆ లింగమా, మహాలింగమా, శంభులింగమా సంబంధం లేదు. మన పింగళి వెంకయ్య గారు మన భారత జాతీయ జెండాను తయారు చేశారు. పింగళి వెంకయ్య గారు తయారు చేసిన కానీ నువ్వు ఒప్పుకోమంటున్నావా? భారత జాతీయ జెండాను అందరం ఒప్పుకుంటున్నాం, కానీ పింగళి వెంకయ్య గారిని ముందర తీసుకోవద్దు. ఇక్కడ మహాలింగమో ఉదయలింగాన్ని దగ్గర తీసుకోవద్దు. ఆయన తయారు చేసిన దాన్ని తమిళనాడు కౌంటర్ చేస్తారు. ఆయన తయారు చేసి మేము ఒప్పుకొని ఇంకోటి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నేను ఏమంటున్నా అంటే కేవలం అది యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన గౌహతిలో పని చేసుకుంటూ ప్రొఫెసర్ తయారు చేసినట్టు అది అందరూ చాలా. సార్ నేను ఒక విషయం అడుగుతా, ఇదే తమిళనాడు గవర్నమెంట్ ని, ఇదే స్టాలిన్ గవర్నమెంట్ ని మరి ప్రైవేట్ స్కూళ్ళలో హిందీ నేర్పిస్తున్నారు కదా, వాళ్ళని దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని ఆపమని చూపండి, చూస్తాను. ప్రైవేట్ స్కూల్ ఆపమని చెప్పండి, చేయమని చెప్పండి. నిజంగానే వాళ్ళ మీద ఒక నిమిషం వాళ్ళకి నిజంగానే ప్రేమ ఉంటే, వాళ్ళకి నిజంగానే తమిళ మీదనే ప్రేమ ఉంటే, దగ్గర ఒక 40 లక్షల మంది, మరి 40 లక్షల మంది పిల్లలు హిందీ నేర్చుకుంటా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ లో. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని ఆపమని చెప్పండి, చూస్తా. నిజంగానే ప్రేమ ఉంటే చేయమని చెప్పండి. ఇప్పుడు మూర్తి గారు ఏదో మాట్లాడారు తీసుకొస్తున్నారు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. మూర్తి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఒక్క నిమిషం. మూర్తి గారు, పశ్చిమ బెంగాల్ కూడా, వెస్ట్ బెంగాల్ విభజన సందర్భంలో ఎంత మానవ జరుగుతుందండి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఇవాళ మొత్తం అసలు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవమే మనం 28 ఫిబ్రవరి జరుపుకుంటున్నాం. 21 ఫిబ్రవరి. ఏమంటే భాష వల్ల దేశాలు విడిపోతాయి. పాకిస్తాన్ ఇండియా విడిపోయింది అట్లనే. నేను ఇప్పుడు అక్కడే చెప్తున్నాను, అన్నాటి ఎంకే ఉన్నది మీరు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఇండియా మత రాజకీయాలు, మొత్తం మత రాజకీయాలతో మతంతో విడగొట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ భాష కాదు, మీకు తెలుసు భాషనే. ఇప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయిందంటే ఉర్దూ బలవంతంగా రుద్దుతామన్నారు. భాష పరంగానే ముజిబుర్ రెహమాన్ తిరగబడ్డది. బంగ్లాదేశ్ బంగాళీ భాష పరంగానే విడిపోయింది. మూర్తి గారికి ఒక్కసారి టైం ಇದೆ. మూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మిత్రుడు వెంకటరెడ్డి గారు మాట్లాడే దాంట్లో తమిళియన్స్ కనుక డిఎంకే పార్టీకి పొలిటికల్ వెండిక్టా ఉందంటే కేంద్రానికి కూడా ఉందని చెప్పాల్సి వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అన్నా డిఎంకే కానీ కొత్త పార్టీలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో కొత్తగా వచ్చింది కాదండి. ఇది ఈ రోజున ఎందుకు అది ప్రెస్పిరేట్ అవుతుంది అంటే, మీరు నిధుల్ని ఇవ్వడంలో ఈ దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ లేదో అక్కడ మీరు సవితల్లి ప్రేమ చూపిస్తున్నారని కేరళ కూడా అంటోంది కదా. కేరళ అంటోంది, కర్ణాటక అంటోంది, తెలంగాణ అంటోంది, ఇక్కడ కూడా అంటున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు పొలిటికల్ వెండిక్టా అని అంటే మీది కూడా పొలిటికల్ వెండిక్టానే.
బీజేపీ వచ్చిన తర్వాత ఇంత ఎందుకు ఫ్లేర్ అప్ అవుతున్నది? ఒకే భాష, ఒకే దేశం, ఎందుకు వస్తున్నాయి ఈ డైలాగులు? ఒకే రేషన్ కార్డు, ఒకే జిఎస్టీ ఎందుకు లేదు? నేను అదే ప్రశ్నిస్తున్నా. ఒకే జిఎస్టీ ఎందుకు లేదు? ఒకే మతం ఎందుకు అంటున్నారు? భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అని ఎందుకు అంటున్నారు? భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు కారండి, ఇండియన్స్, భారతీయులం. మనం భారతీయులుగా మనకు అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన సంస్కృతులు ఉన్నాయి. మంగళసూత్రం ఒక దగ్గర ఉంది, మంగళసూత్రం లేని రాష్ట్రాలు నేను చూపిస్తాను. గాజు తొడుక్కుంటే, కంగాన్ని తొడుక్కుంటే పెళ్లి అయిపోతుంది. అందుకని ఇది ఎక్కడ కూడా మన దగ్గర ఒక రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రంలోనే కులాన్ని బట్టి వివాహాలు ఉన్నాయి. వీళ్ళందరినీ రేపు ఇలాగే చేసుకోండి వివాహం అని చెప్పగలుగుతారా? రైట్. కాబట్టి రేపు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ విభిన్న సంస్కృతుల్ని మనం విభిన్న సంస్కృతులను ఒక దగ్గరికి తీసుకురావాలని బలవంతంగా ప్రయత్నం చేయకండి, ఆటోమేటిక్ గా అది అవుతుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు తెలుగు ఇంగ్లీషే మాట్లాడుతున్నాం, మనం టెంగ్లీష్ మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుతున్నది టెంగ్లీష్. అందుకని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం భాషా దురభిమానాన్ని పెంచే విధంగా పొలిటికల్ వెండిక్టా కేంద్రానికి పనికిరాదు, తమిళనాడుకు కూడా పనికిరాదు. ఇది నా యొక్క అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, మూర్తి గారు, రామ్మోహన్ గారు, ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ అండి. అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఇటు తమిళనాడులో డిఎంకే పార్టీ అయితే ఏదైతే బలవంతంగా హిందీని మా రాష్ట్రం పైన రుద్దుతున్నారు, కేవలం మా రాష్ట్రం పైన కాదు, ఇటు దక్షిణ భారతదేశ రాష్ట్రాలపైన కావచ్చు, లేకపోతే హిందీయేతర రాష్ట్రాలపైన కావచ్చు, హిందీని ఏ విధంగా బలవంతంగా రుద్దుతున్నారంటూ ఒక ఉద్యమానికి అయితే తెరతీశారు. దాంతోపాటుగా రూపీ సింబల్ని కూడా మార్చడంతో అదొక సరికొత్త వివాదంగా మారింది. మొత్తంగా భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు అన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ గౌరవించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎటువంటి పొలిటికల్ విండిక్లు కూడా ఇందులో జోక్యం చేసుకోకుండా కేవలం భారతదేశం ఒక్కటిగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.